జూలై 5వ తారీఖున జరగబోతున్నటువంటి మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్కి సంబంధించి సిఎస్సి వారు మనకి మినిట్ టు మినిట్ ఎజెండా ఐటమ్స్ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా జూలై 5 ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఇచ్చినటువంటి షెడ్యూల్లో పేరెంట్స్కి స్టూడెంట్స్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఇవ్వాలి అని చెప్పేసి మనకి అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ప్రోగ్రెస్ కార్డ్స్ మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో మనం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు సేమ్ వాటికి సంబంధించి డిస్కషను వాటిని ఫిజికల్గా ఇవ్వాలి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. దానికి సంబంధించి యాక్చువల్గా అయితే మనం ఫిజికల్గానే ఇవ్వాలి. ఒకవేళ అవి కనుక ఇప్పుడు అందుబాటులో లేనప్పుడు మనం సిఎస్సి సైట్ నుంచి స్టూడెంట్స్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే అంశం గురించి మనం ఈరోజు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇందుకు సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. csc.ap.government.in దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనం సిఎస్సి సైట్కి రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి ఆ డైస్ కోడ్కి మనం సెట్ చేసుకున్నటువంటి అటెండెన్స్ యాప్లో మనం ఇంతకుముందు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి స్క్రీన్ మీద కనపడుతున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ముందుగా సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా సైట్లోకి లాగిన్ అవ్వాలి. అంటే క్రెడెన్షియల్స్ వచ్చేసరికి యూజర్ నేమ్ ఏమో కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ వచ్చేసరికి డైస్ కోడ్కి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్. ఈ రెండింటితో ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది. ఎవరికైనా పైన ఉన్నటువంటి మెనూ బార్ కనుక కనపడకపోతే సైట్ సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలో స్క్రీన్ యొక్క సైజుని రెడ్యూస్ చేసుకుని 50-60లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా కనపడతాయి. ఇక్కడ మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని డౌన్లోడ్ చేయడానికి సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ R3 సర్వీసెస్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంది. దాన్ని ప్రెస్ చేస్తే మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మాత్రమే కనపడతాయి. అయితే పేజీని ఇలా పైకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది హోలిస్టిక్ ప్రోగ్రెస్ గురించి కాబట్టి R3.5లో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని చెప్పేసి అడుగుతుంది. మనం క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఏ క్లాస్కు సంబంధించిన స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాము. అది పక్కన గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది. గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కన్సర్న్ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్, పెన్ నెంబరు అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఎదురుగుంటా మనకి వ్యూ రిపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. అయితే మనకి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. కానీ ప్రోగ్రెస్ కార్డు వచ్చేసరికి మనకి 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించింది మాత్రమే చూపిస్తుంది. అంటే ప్రీవియస్ లాస్ట్ ఇయర్ మనం ఎంటర్ చేసినటువంటి FA1, FA2, SA1, FA3, FA4, SA2 వీటికి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డు మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. సో అదే మనం ఇష్యూ చేయాల్సింది. ఏ స్టూడెంట్కి సంబంధించి మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద డౌన్లోడ్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డు మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వారి డీటెయిల్స్, FA1, FA2లో వారికి వచ్చిన మార్కులు, అటెండెన్స్ పర్టికులర్స్ అప్ టు SA1, SA2 వరకు కూడా. అంటే ఫైనల్గా మనం మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత SA2 మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మొత్తం అగ్రిగేట్గా ఫైనల్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ అది డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని సేవ్ యాజ్ PDF అలా సేవ్ చేసుకుంటే మనకి ఫైల్ నేమ్తో సేవ్ అయిపోతుంది. అట్లా ప్రతి స్టూడెంట్కి సంబంధించి కూడా మనం దాన్ని సేవ్ యాజ్ PDFగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని స్టూడెంట్స్కి ఇవ్వచ్చు. ఈ విధంగా ఇవ్వచ్చు అంటే మనం డిస్ప్లే చేయొచ్చు. అవసరమైతే మన రూముల్లో ఉన్నటువంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ వాటి మీద కూడా వీటిని మనం డిస్ప్లే చేయొచ్చు స్క్రీన్ కాస్ట్ చేసి. సో ఈ విధంగా జూలై 5న జరగబోయేటువంటి మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్కి సంబంధించి స్టూడెంట్స్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని మనం సిఎస్సి సైట్ నుండి
ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు.